మహాశివరాత్రిని పురస్కరించుకుని స్థానిక సీతంపేట వాటర్ ట్యాంకులు ఎదురుగా ఉన్న తేతలి కనికిరెడ్డి బస్టాండ్ వద్ద గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది గోదావరి రేవుల్లో భక్తులకు అధికార యంత్రాంగం మంచిగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అయితే వచ్చే ఏడాది జరిగే గోదావరి మహాపుష్కరాలకు ట్రయల్ రన్ గా ఈ శివరాత్రి వేడుకలను భావించడం మంచి పరిణామమన్నారు. అయితే గోదావరి స్నానఘట్టాలకు సమీపంలో భక్తులకు మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుండేదన్నారు. తమ వంతుగా ప్రతి ఏడాది పులిహోర మంచినీరు వితరణ చేస్తామన్నారు. అధికారులు వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే అన్ని శాఖలను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు కమిషనర్, ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ, ఇతర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, వింజామురి భాస్కర్ రావు, చుక్క యేసుప్రసాద్, శ్రేణు, సతీష్, వరప్రసాద్, రమణ, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మన రాజమండ్రి నగరం కోట్లింగాల గుడి దేవస్థానం యొక్క ఎంట్రన్స్ వెళ్ళే దారిలో సీతంపేట రాజీవ్ గాంధీ పార్కు ఎదురుగుండగా ఉన్నటువంటి మా తండ్రి గారైన తేతల కనికిరెడ్డి గారి యొక్క పేరు మీద కట్టించినటువంటి ఈ బస్ షెల్టర్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. మరి దీనికి భక్తులు ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ముఖ్యంగా రేవులన్నీ కూడా బాగానే శానిటేషన్ కానివ్వండి, శుభ్రం కానివ్వండి బాగానే చేశారు. కాకపోతే ఏంటంటే మొబైల్ టాయిలెట్లు పెట్టడం మర్చిపోయారు. మరి వేలాది మంది జనం వస్తున్నారు. ఎమర్జెన్సీగా యూరిన్కి వెళ్ళాలన్నా లేకపోతే ల్యాబొరేటరీకి వెళ్ళాలన్నా మరి మొబైల్ టాయిలెట్లు లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఆ పరిస్థితిలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందు గురించి వాళ్ళు మరి ఈసారి ఈ మన పుష్కరాలకి కంపల్సరీగా గట్టపట కూడా మొబైల్ టాయిలెట్లు పుష్కరాలు అన్ని రోజులు కూడా పెట్టేలాగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం.